కాల్చండి సార్. పొరపాటున నాయకుడు తలకు తగిలిందో అంతే సంగతి. ఆల్రెడీ నాయకుడి మీద కాల్పులు జరిపితే రాష్ట్రం అల్లకల్లోలమైంది. క్షమించాలని చెప్పారు కదా సార్. లోపలికి వెళ్ళడం కుదరదయ్యా, బంధం చెప్తున్నా కదా, వెళ్ళు. ఏ రామ్, నో పెళ్ళ నన్ను క్షమించలేదురా. వద్దు. సాధారణంగా ఒక అక్యూస్ ని 10 అడుగుల లోపల కాలిస్తే అఫెన్స్ సార్. ఆ తర్వాత జీవితాంతం హ్యూమన్ రైట్స్ చుట్టూ మీరు తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం సార్. వద్దు వద్దని చెప్తున్నాను కదా సార్. పిచ్చి పట్టిందా? ఏం చేస్తానో చూడు, ఇది వదలను. హలో 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 మామా, ఎక్కడున్నావురా? పోలీసులు నన్ను కలుస్తున్నారా? వెంటనే నువ్వు ఎంజీఆర్ గారి విగ్రహం దగ్గరికి రా. నన్ను వచ్చి కాపాడరా. రే, నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావా? ఏమంటావురా? నువ్వు జెలిసిల్ తీయడానికి బ్యాగ్ లో చేపెట్టావు కదా, అందులో పావు ఉందని నీకు తెలియదురా. అది కాటేసి ఉంటది, ఇంకొద్ది సేపట్లో నువ్వు చచ్చిపోతావు. నువ్వు మాత్రం కలెక్టర్ అవ్వాలి, నేను ఆటోతో వెళ్ళాలా? అందుకే అడ్డు తొలగిస్తున్నా. ఏంట్రా, పావును ముట్టుకున్న చోట ముట్టుకున్నావా? పంచి చెల్లిపోయింది. ప్రమోషన్ రాగానే ఈ పోలీసు వాళ్ళ కులదేవత గుడికి వెళ్లి కానుకలు అర్పించుకుంటాడు అనుకుంటే నిన్ను బలివ్వడానికి వచ్చాడే. ఇప్పుడు ఆగే అంత సమయం లేదు. పంతులు ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసేటప్పుడు మనుషులు వస్తే పరిగెడతావే, అలా పరిగెట్టు 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 పరిగెట్టరా. పరిగెడితే విషయం తలకెక్కి నేను చనిపోతాను. ఇక్కడ నుంచి నా చచ్చిపోతావరా? ఆయన షూట్ చేసి కష్టపడి చచ్చిపోయే కంటే పాము కాటికి చచ్చిపోతే స్వర్గం అంటరా. స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనకలు ఉంటారంటరా. వాళ్ళ ముందు నీ లవర్ సరోజ వేస్ట్ రా మామ. తొట్టి నిండా ద్రాక్షరసం పోసి ఉంచుతారంట. ఆ ద్రాక్షరసం తాగుతూ ఆ డాన్స్ చూస్తూ నువ్వు సంతోషంగా ఉండొచ్చురా. రే, వస్తున్నారు, పరిగెట్రా పరిగెట్రా పరిగెట్రా. చచ్చవురా ఈరోజు. నాకు ఎంతమంది దగ్గరగా ఉన్నా నాకు క్లోజ్ గా ఉండదు నువ్వే. వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు. నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతుంటే నా చుట్టూ ఉన్న వలయం నన్ను కాపాడదు. నువ్వు మాత్రం పాజిటివ్ గా మాట్లాడితే నా చుట్టూ ఉన్న వలయం పెద్దదై ఆ పాపారావు నన్ను. ఇలా చూడు, గోక్కున్న పుండు, పోలీసోడు గన్ను, నేను ఊరికే వదలను. పాజిటివ్ వాళ్ళు వచ్చేలోగా వాడు నీ మెల్ల దండేసేస్తాడు. ఈలోగా నువ్వు వాడిని చంపేసి నన్ను చేరికెళ్ళమంటా. నేను కలెక్టర్ అవ్వాలి, సరుని పెళ్లి చేసుకోవాలి, నా పెళ్లికి విఐపీలు అందరూ రావాలి. రే, ఏంట్రా నీకు చెప్తే అర్థం కాదు. రే, చచ్చి స్వర్గానికి వెళ్ళావంటే ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ వరకు నువ్వు స్వర్గంలో తినగా చూడొచ్చురా. కంటికి కనిపించిన స్వర్గం కంటే కంటికి కనిపించే భూమి. రే, ఇలా భయపడి చనిపోయే కంటే ఒకేసారి ప్రశాంతంగా చనిపోవచ్చురా. ఈ ఎంజీఆర్ గారి విగ్రహం ముందు నీ నంబియార్ ఆలోచన పనికి రావరా. ఎంజీఆర్ గారు నన్ను తప్పకుండా కాపాడతారా. నేను ఎంతో మందితో ఫ్రెండ్షిప్ చేశాను రా, కానీ నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వేరా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మనసాక్షికి ఒక రూపాన్ని ఇవ్వలేదు, కానీ నేను నీకు రూపాన్ని ఇచ్చాను. నువ్వు నాకు చెడు చేయాలని చూస్తున్నావురా, కానీ నువ్వు నాకు మంచి చేసావురా. నీ వల్ల నాకు ప్రియురాలు దక్కింది. నీ వల్లేరా మా నాన్న నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నాడని నాకు అర్థమైంది. వీటన్నిటికీ థ్యాంక్స్ రా. ఇప్పుడేంటి, నేను చనిపోవాలి అంతే కదా?
నేను చనిపోతాను రా. సార్ సార్ మీరు ఒక మంచి ఆఫీసర్ సార్. ఆఫీసర్ సార్, గాబరా పడకుండా నేను చెప్పేది గాబరా వినండి సార్. పడకుండా నేను చెప్పేది వినండి సార్. నన్ను చూడండి సార్. నన్ను చూడండి పాము సార్. కరిచింది సార్. నన్ను పాము అయినా కరిచింది సార్. నేను కూల్ గా ఉన్నాను. అయినా నేను కూల్ గా ఉన్నాను. స్టేషన్ లో 3 లక్షల రూపాయలు మామూలు ఇచ్చినా గానీ స్టేషన్ లో 3 లక్షల రూపాయలు మామూలు వచ్చినా గానీ డబ్బు కాసుపడి డబ్బు కాసుపడని నిజాయితీ గల అధికారి సార్ మీరు. ఎన్నికల అధికారి సార్ మీరు. 2008లో కానిస్టేబుల్ గా ఉండేటప్పుడు 2008లో మీరు ఇద్దరు టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఇద్దరు టెర్రరిస్టులు 2010లో 2010 అంత పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ ఆపారు. బాంబ్ బ్లాస్టింగ్ ఆపారు. అంత మంచి పేరు తెచ్చుకున్న మీరు నన్ను కాల్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు సార్. కాల్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు దయచేసి సార్. మీలో ఉన్న చెడ్డవాడిని డియాక్టివేట్ చేయండి సార్. దయచేసి మీలో ఉన్న ఆ సార్, చెడ్డవాడిని సార్, deactivate ప్లీజ్ చేయండి సార్. సార్ సార్, ప్లీజ్ సార్. పాపం రా ఈ మనిషి జన్మెత్తినాడు. ఒకటి జరగబోయేది తలుచుకుని అలా కలలు కంటూ ఉంటాడు, లేదా జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా ఉండే నీలాంటి మనుషులు నాలాంటి మనసుల దగ్గర బానిసలుగానే ఉండాలి. ఎప్పుడు జరిగేది జరగబోయేది రెండింటిని వదిలేసి ఇప్పుడు జరిగేది తలుచుకుని మీరు ప్రశాంతంగా జీవిస్తారో అప్పుడే మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి మనసులు బానిసగా ఉంటాయి. మాట్లాడి మాట్లాడి ఈ నంబియార్నే మంచివాడిగా మార్చేసావరా. సరే, నేనే నా బండిలో నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మాట్లాడి మాట్లాడి నన్నే కరెక్ట్ చేసావు కదరా. రేపు నువ్వు కలెక్టరు, నేను నీకు సెల్యూట్ చేయాలి. కూల్. మరేంటి ఇప్పుడు ఇక్కడ నేను నీతో మాట్లాడుతున్నది ఎవరు చూడకూడదు, అంతే కదా? నేను నా ఫ్రెండ్ని కలవడానికి నేను ఫ్లాట్స్కి వచ్చాను, అలాగే నువ్వు మెయింటైన్ చేయి. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో, ఓకేనా? చిల్ బేబీ. చిన్నదానికి ఇప్పుడు నేను తిరిగి చూడకుండా 6 విషయాలు నీకు చెప్పగలను. మా నాన్నగారు ఆశపడిన విధంగా నేను కలెక్టర్ అయ్యాను. నువ్వు మాత్రం నాకు ఓకే చెప్పావనుకో, తిరిగి చూడకుండా 10 విషయాలు చెప్పగలను. చీఫ్ సెక్రటరీ కూడా అయిపోతాను. రామ్, ఏయ్, ఒక్క నిమిషం. ఇంకొక మ్యాటర్, నేను సిగరెట్ కాలుస్తాను. ఇవన్నీ కలిపితే నేను. ఇప్పుడు చెప్పు, ఏం డిసైడ్ చేసావు? మా నాన్న ఇంతవరకు అమ్మకు తెలియకుండా దొంగతనంగా దమ్ము కొడుతున్నారు. కానీ నువ్వు డేరింగ్గా నా దగ్గర అన్నీ చెప్తున్నావు. నీ గట్స్ నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడే నేను నిన్ను ట్రూగా లవ్ అయితే చేస్తున్నాను. నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టచ్చు. సరోజా, ఆగు.